సెంట్రల్ ఎక్సైజ్లో ఉంటే సర్వీస్ ట్యాక్స్ ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అన్ని రకరకాల ట్యాక్స్లు ఉండే మేడం, 4-5 ట్యాక్స్లు. అవి కాకుండా జిఎస్టీ అనేది ఒకటి. కానీ సార్ నేను ఒక కామన్ మ్యాన్గా జర్నలిస్ట్గా అడుగుతున్నాను. ఓకే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి రూపాయి ఇన్కమ్ మీద ట్యాక్సేషన్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. వాళ్ళ జీతాల్లోంచి డిడక్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ మీరు ఎక్కడైనా తీసుకోండి, ఒక వస్తువు కొన్నా ఏది చేసినా సరే ట్యాక్స్ ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. కానీ ట్రాన్స్పరెన్సీ ఏది? ఈ డబ్బులే కదా, ప్రజల నుంచి వచ్చిన ఈ ట్యాక్సేషనే కదా గవర్నమెంట్కి ఇన్కమ్. అవును. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ఎవరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయరు ఆ విషయంలో. వాళ్ళ కుటుంబాలు లేదంటే వంశాలు తాతలు ముత్తాతలు మనవలు మునిమనవాళ్ళు కూడా బతకాలి ఈ ఇన్కమ్ మీద అని ఎంతో బ్లాక్ మనీ కోట్ల రూపాయలు దేశ విదేశాల్లో దాచేస్తున్న మన రాజకీయ నాయకులకి మన ప్రజల నుంచే వస్తుంది, ప్రజల సొమ్ము మనం తింటున్నామే, దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఉంది ఖజానాలో, ఇది దీన్ని ఖర్చు పెడుతున్నాం, ఇది చెప్పడానికి ఏం ప్రాబ్లం సార్? అదే అదే జరుగుతుంది మేడం. ఇక్కడ డెమోక్రసీ అంటున్నాం మేడం. మనము డెమోక్రసీలో వీళ్ళు ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ట్యాక్సేషన్ అనేది మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ నుంచి వెళ్తుంది మేడం. హయ్యర్ క్లాస్ వాళ్ళు ట్యాక్సేషన్ ఎలా ఎవేజన్ చేయాలని చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ కింద ఏమంటారు, చాలా మంది వర్క్ చేసి ఇంత మనం సేవ్ చేయొచ్చు సార్, ఒక సిఎస్ఆర్ ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసుకుంటే దాని కింద కోట్ల రూపాయలు దాచుకోవచ్చు, దీని కింద అనకూడదు. కానీ కొంతమంది స్వామీజీలు ఏడవుతారు, కొంత బ్లాక్ మనీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంత వ్యవస్థ ఉంటుంది. యాజ్ అన్ ఎంప్లాయీస్గా మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ వాళ్ళు వరకు ఎంత సఫర్ అవుతున్నారంటే, మేము చూపించుకోలేము ఇన్కమ్ని, ఆ కాస్త ఇన్కమ్ చూపించుకుంటే కూడా చచ్చేటంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరం సార్, నిజంగా బాధాకరం. అంటే ఈ సిస్టమ్ మొత్తం పొలిటికల్లోనే చేంజ్ అవ్వాలి మేడం. పొలిటికల్ సిస్టంలో చేంజ్ అవ్వాలి, పొలిటికల్ లీడర్స్లో చేంజ్ అవ్వాలి. స్వతంత్రం కన్నా ముందు పొలిటికల్ లీడర్స్ ఒక దేశభక్తి ఉండేది మేడం, భక్తి అనేది ఉండేది. దేశం నాది, నా ప్రజలు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళ దగ్గర 100,000 ప్రాపర్టీ ఉన్న వాళ్ళు అమ్ముకొని దేశం కొరకు పనిచేశారు మేడం. రాజకీయ నాయకులు వెళ్ళి ఏ విధంగా సంపాదించాలా, అతను రాజకీయ ప్రవక్త స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఊరు నుంచి వస్తాడు మేడం, ఏముండదు. కానీ ఇప్పుడు కోట్లాధిపతి అయి ఉన్నారు వాళ్ళు రాజకీయ నాయకులు. అప్పటి రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు చాలా డిఫరెంట్ ఉంది. రాజకీయ నాయకులలో మార్పు రావాలి మేడం. ఇది చేద్దామని చెప్పి ఆర్టీఐ అని చెప్పేసి తీశారు మేడం. కానీ ఆర్టీఐ వలన కూడా ఆర్టీఐలో కూడా మనం ఏది అడిగినా రైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరండి, ఇవ్వట్లేదు మేడం. దానికి ఏదో క్లాస్ పెట్టేసేసి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాట్ డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి చేస్తున్నారు మేడం. ఈ సిస్టమ్ పోవాలంటే రాజకీయ నాయకుల నుంచే చేంజ్ అవ్వాలి మేడం. అవునండి, అబ్సల్యూట్లీ అంతే, నో డౌట్ అందులో. కానీ మీరు ఏ రోజైతే రిటైర్ అయ్యారో మార్చి 31st అదే రోజున మీరు కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారని చెప్పి విన్నానండి. లేదు మేడం, నేను యాక్చువల్గా 2018 నుంచి, అంటే చిన్నప్పటి నుంచి నా పే బ్యాక్ సొసైటీ అనే అంటే ఎవరైనా హిస్టరీ చరిత్ర చదివాండి. స్పీచ్లు కూడా నేను అటాచ్ ఉన్నాను మేడం. స్పీచ్లో అంతకుముందు కల్కి భగవాన్, అమ్మ భగవాన్ కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత ఈషా, ఇప్పుడు మాత్రం బ్రహ్మకుమారి, అంటే సర్చింగ్ ఏది జరుగుతుంది. ఆ క్రమంలోనే 2018లో నేను అంటే అందరు హిస్టరీ చూసేవాడిని. పే బ్యాక్ సొసైటీకి మీకు ఇంత జనాలు, ఇప్పుడు నాకు ఒక సార్ సుబ్రహ్మణ్యం సార్ అని బ్రహ్మణ్, ఆ సార్ హెల్ప్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఈ స్టేజ్లో ఉన్నాను అన్నట్టు ఎప్పుడు నేను రిమెంబర్ చేసుకుంటాను. అలాంటి అంటే ఒక కమ్యూనిటీ నాకు ద్వేషం లేదు. నాకు ఈ మన కర్ణాటక ప్లస్ మా మహబూబ్ నగర్ జిల్లాలో అందరూ స్మగ్లర్స్ బ్రాహ్మణ్స్ ఉంటారు మేడం. స్మగ్లర్ అంటే అది అంటే వేరే స్మగ్లింగ్ కాదు మేడం, అంటే చెప్తున్నానని కాదు. నార్కోటిక్స్ మీకు తెలియదు, నార్కోటిక్స్ స్మగ్లింగ్, గాంజా కానీ అలాంటివి ఆ ఏరియాలో వాళ్ళే చేస్తారు మేడం. ఎస్ మేడం. నేను మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు నాకు 2-3 తగిలారు మేడం. వాళ్ళ ఇంటికి రైడ్ చేశాను నేను. కానీ నాకు ఎక్కడో నేను అడిగింది అదే, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని అదే. మీరు రైట్కి వెళ్ళడం అనేది ఇది కదా మీరు అచీవ్ చేసినవి, ఇది కొన్ని మాతో మీరు పంచుకోవచ్చు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. నేను వెళ్తే మొత్తం అన్నీ దొరికిపోయినాయి. దొరికితే ఇతని మీద కేసు వేస్తే ఇంకా అతను ఇల్లు ఖాళీ చేసినా వెళ్ళిపోవాలా, లేకుంటే ఏదైనా చేయాలి అని కాకుండా అతన్ని నీవు ఇంకోసారి నేను
నీ గురించి కానీ నేను ఇంకోసారి వస్తా 15 డేస్లో కానీ ఏ సామాన్లు మిషన్స్ ఉండకూడదు గాంజా మిషన్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి గట్టిగా ఇచ్చి నోటీస్ ఇచ్చేసి వచ్చా. అతను ఇప్పటివరకు గాంజా ఇదే లేదు మేడం. ఆహా. ఆ విధంగా చేశాను మేడం. అంటే అంటే నాకు అంటే కేసు చేస్తే అతను ఇదే అవుతాం కేసుల చుట్టూ తిరగడం రావడం పోవడము ఏదో ఫైన్ పెనాల్టీ అది కాదు మేడం. అతనిలో మార్పు రావాలా. అంతే అంతే ఆ. అల్టిమేట్ గా అంతే. ఆ, చాలా వార్నింగ్ ఇచ్చా. ఇంకోసారి అయితే నేను తీసుకెళ్తా. వాళ్ళ ఇంట్లో పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది మేడం. అలాంటి ఎవరైనా జెన్యున్ ఉంటే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకూడదని చెప్పి చేసేవాడిని మేడం. అదే అందుకే అన్న మీరు రిటైర్ అయ్యారంటే షేర్ చేసుకోవచ్చు పర్వాలేదు అని. ఆడిట్లో కూడా నేను చాలా అంటే హైయెస్ట్ కలెక్షన్స్ నా రెవెన్యూ కలెక్షన్స్ నాదే మేడం. ఆడిట్లో ఉన్నప్పుడు ఇంకా ఆడిట్కి వెళ్తాం మేడం. అంటే వీళ్ళు అంటే వీళ్ళు రిటర్న్ అన్నాను కదా మేడం చేసిన రిటర్న్ చేస్తుంది ప్రాపర్గా ఉందా లేదా వీళ్ళ ప్రొడక్షను ప్లస్ మాకు రిటర్న్ సబ్మిషన్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ది ఇవన్నీ చూస్తాం మేము. ఉమ్. అంటే ఎక్కడో దగ్గర వాడు నిజంగా ఫ్రాడ్ చేస్తే ఎక్కడో దొరుకుతాడు. దొరుకుతారు. అవును. అవన్నీ కలెక్షన్ చేయడంలో కూడా నాదే ఫస్ట్ నాకు అవార్డు కూడా వచ్చింది మేడం. ఓకే. ఓకే ఆడిట్లో